బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ చూసుకోండి మనకైతే హర్యానా నుంచి అయితే ఈరోజు మార్నింగే లోడ్ దిగాయండి సైజ్ అయితే చాలా బాగుంది హెవీ సైజు హై మిల్కర్ అని చెప్తున్నారు మనకి రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అవి కిतना दूध రెడీ అవి इसमें 10 లీటర్ రెడీ 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడైతే చూసుకో రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే అడ్రస్ కూడా అడుగుదాం నమస్తే भाई नमस्ते भैया भाई पहले किसानों को आपका फार्म का नाम आपका एड्रेस बताइए भैया मेरा नाम रविंदर है हाँ। अपना फार्म है एग्जिट नंबर 15 पेद्दा गोलकोंडा शमशाबाद हरियाणा मुर्रा डायरी फार्म हरियाणा मुर्रा डेयरी फार्म अभी कितना भैंस अवेलेबल है आपके पास अभी 11 भैंस अभी आज ही आया सुबह आज सुबह आया हाँ सुबह आया ओके एक एक भैंस खोल के बताओ एक बार ले क्या उधर से ले क्या చూసుకోవచ్చు మనకైతే 11 గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఈ రోజు మార్నింగ్ దిగాయని చెప్పారండి వాటి రేట్లు వాటి పాల కెపాసిటీ కనుక్కుందాం మనం भाई ये पहले भैंस की डिटेल्स बताइए भाई ये सेकंड टाइम का ये రెండో ఈతలో ఉందని చెప్తున్నారు दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 17-18 लीटर का इसका ఓకే చూసుకోవచ్చు మనకైతే 17-18 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు अभी कितना दिन हो गया बच्चे का बच्चे को दिया हो गया इसको 12 से 13 दिन ఓకే 12 నుంచి మనకి 13 రోజులు అయితే డెలివరీ అయ్యిందని చెప్తున్నారు अभी कितना दूध दिया भाई रेडी अभी इसमें 14 रेडी है 14 रेडी है जी भाई ఓకే 7 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు भाई ये सेकंड वाला का बताइए ये भी सेकंड का भाई सेकंड लैक्टेशन सेकंड लैक्टेशन दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 15-16 का 15-16 లీటర్ల పాల కెపాసిటీ కదా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు చూసుకోవాలండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అవి కిतना दूध రెడీ अभी इसमें 14 लीटर मिल्क रेडी है 14 లీటర్ రెడీ 14 रेडी है ఓకే 14 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా దాని దగ్గర చెప్పడం జరుగుతుంది రేట్లు కూడా మీకు అడుగుతాను బాయ్ ఏ భైంస్ की డీటెయిల్స్ बताइए फर्स्ट टाइम है ये తొలి ఈతలో ఉంది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका 12 से 13 लीटर का 12-13 లీటర్ల పాల కెపాసిటీ కలది ఫస్ట్ టైం మరే हाँ फर्स्ट टाइम ఫస్ట్ టైం తొలి ఈతది ఇది अभी कितना दिन हो गया बच्ची का बच्ची को हो गया 8 से 7 दिन 9 दिन ओके। 9 दिन का भी हो सकता पूरा 15 दिन बीच 15 दिन से सब नीचे का है ఓకే అన్ని కూడా 15 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా దూడలు కూడా మీరు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోవాలి भाई ఏ బైస్ की ये డీటెయిల్స్ फर्स्ट टाइम है भैया ఫస్ట్ టైం మరి ఇది కూడా తొలిత గేదె అని చెప్తున్నారు दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 12-13 लीटर का 12-13 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె ఇది హర్యానా నుంచి అయితే ఈ రోజు మార్నింగే దిగాయండి దీని రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అవి कितना दूध రెడీ अभी इसमें 10 लीटर रेडी है 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడైతే చూసుకోవచ్చు అన్ని ఈ రోజు మార్నింగ్ దిగాయంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి వాటికి నడవడం కూడా చూసుకోవచ్చు మీరు ఈ రోజు మార్నింగే దిగే అంత దూరం ప్రయాణిస్తాయి रास्ते में कितना दिन लगता है 5 भैया 1 वीक लगता 1 वीक 1 वीक में आता फीडिंग उधर तो रास्ते में आता है उधर से हरियाणा से ही आता है हाँ रात में चलती है दिन में आराम करती दिन में आराम है दिन में आराम करती कितना स्टॉप है उधर से इधर तक वो 5 स्टॉप है एक दिन डबल करते हैं 6 दिन 7वें दिन इधर आता है ఇద్దరు అవుతాయి చూసుకోవచ్చు మనం అయితే ఈ రోజు మార్నింగ్ అయితే 11 బఫెలోస్ అయితే ఇక్కడ హర్యానా నుంచి అయితే హైదరాబాద్ రావడం జరిగింది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి भाई ఏ బైస్ की డీటెయిల్స్ बताइए ये सेकंड टाइम का भैया రెండో ఈతలో ఉంది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 12 लीटर का 1 లీటర్ల పాల కెపాసిటీ ये कितना दिन हो गया बच्ची का बच्ची को भी हुई है भैया 10 दिन 12 दिन 10 दिन 12 दिन అన్ని కూడా 15 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అవి कितना दूध రెడీ है भाई अभी इसमें 10 लीटर मिल्क रेडी है 10 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయి 5 లీటర్ పాలు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే भाई ఓ కిసాన్ ఇదర్ रहने खाने हाँ भैया इधर रहने का खाने का सब चीज ఓకే అన్ని కూడా మనకి ఇక్కడ ఉండడానికి ఇక్కడ వాళ్ళు తినడానికి అన్ని కూడా ఉన్నాయి ఇక్కడైతే ఆరాంసే కంగారు ఏం లేదు 2 రోజులు 3 రోజులు ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకైతే రవీంద్ర భాయ్ చెప్పడం జరుగుతుంది भाई ఏ బైస్ की डीटेल बताइए भाई बे सेकंड टाइम का है सेकंड टाइमर हाँ सेकंड टाइम नीली रवि भाई हाँ रवि ఓకే చూసుకోవచ్చు दूध का कैपेसिटी भाई इसको चांदी भी बोलते हैं चांदी हाँ ओके इसका 12-13 लीटर का कैपेसिटी 12-13 లీటర్ల పాలకి అవి कितना दूध दिया अभी इसमें 11 लीटर रेडी है 11 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు సైజ్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా చూసుకున్నది మనం వేసే దానాన్ని బట్టి కూడా పాలు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మెయిన్ ఎక్కడైనా కూడా ఎండాకాలం కాబట్టి రేట్లు అయితే అడుగుదాం भाई స్టార్టింగ్ ప్రైస్ कितना है आपके पास स्टार्टिंग भैया 150 150 से कितने तक 2 लाख तक 2 लाख 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే గేదెల రేట్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్కడైనా పెరిగాయండి రేట్లు అయితే హర్యానా గుజరాత్ మన హైదరాబాద్ ఎక్కడైనా కూడా రేట్లు అయితే పెరిగే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువగా పెరిగాయి బంధు భాయ్ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా 1,50,000 చెప్తున్నారు డీటెయిల్ बताइए ये सेकंड टाइम का రెండో ఈతలో ఉంది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका 12-13 लीटर का इसका 12-13 లీటర్ల పాల కెపాసిటీ దీని అండర్ క్వాలిటీ చూసుకోండి బాగుంది దీని అండర్ క్వాలిటీ వచ్చేసి అవి कितना दूध दिया भाई अभी इसमें 10 लीटर रेडी है 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ
यही 12 लीटर का भैया। 12 లీటర్కే అవి ఇప్పుడైతే 10 లీటర్లు రెడీ ఉన్నాయి. క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీని బట్టే రేట్ అయితే మనకి మారుతుంటుంది. దీని అడ్డర్ క్వాలిటీ 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మనకైతే అవగా ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. చూసుకోండి, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఉన్నాయి. రేట్ అయితే ఉంటుందండి, క్వాలిటీకి ఎక్కడైనా కూడా రేట్ అయితే ఉంటుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. వాటి మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి 11 గేదెలు అయితే హర్యానా నుంచి అయితే ఈరోజు హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. అన్ని దూడలు కూడా సేఫ్గా వచ్చినాయని చెప్పారు. ఇక్కడైతే నెంబర్ ఉంది రవీందర్ మోర్ది, చూసుకోవచ్చు రవీందర్ బాయ్కి. ఈ నెంబర్కి కాల్ చేస్తేనే మీకైతే ఫుల్ డీటెయిల్స్ తెలియజేస్తాడు. అట్లాగే మనకి వీడియో లొకేషన్ కూడా ఇస్తారండి, ఫామ్ లొకేషన్ కూడా ఇస్తారు. హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మీరు. మీకు బఫెలోస్ కావాలంటే హర్యానా నుంచి అయితే చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి. దీని పాల నరాలు కూడా చూసుకోవచ్చు. పాల నరాలు మీరైతే అబ్జర్వ్ చేయండి, చాలా బాగున్నాయండి. చూసుకోవచ్చు. ఇక్కడైతే దగ్గరలో చూస్తున్నాను నేనైతే. బాయ్ ఏ బైస్ డీటెయిల్స్ బతాయే. या सेकंड टाइम का ये రెండో ఈతలు ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी है इसका 17-18 लीटर का. ఓకే, 17-18 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది. దీని క్వాలిటీ చూసుకోండి, చాలా బాగుందండి. అవి కిतना दूध రెడీ? 14 రెడీ. 14 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ చూసుకోండి. మనకైతే హర్యానా నుంచి అయితే ఈరోజు మార్నింగే లోడ్ దిగాయండి. సైజు అయితే చాలా బాగుంది, హెవీ సైజు, హై మిల్కర్ అని చెప్తున్నారు మనకి. అవి 14 రెడీ చూసుకోవచ్చు. 14 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. హైట్ సైజు అన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి. ఇంకొక గేదె తీసుకొస్తారు. బాయ్ ఏ బైస్ డీటెయిల్స్ బతాయే. भैया ये सेकंड टाइम का రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी 12-13 लीटर का. 12-13 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. పాలు దగ్గర పిండి చూసుకోండి, మీరే పిండి చూసుకోండి ఎన్ని పాలు ఇస్తున్నాయి ఏందని. అవి రెడీ అయ్యి కిतना दूध? अभी इसमें 10 लीटर 10 లీటర్ రెడీ. 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. అన్ని గేదెల మీద కూడా 10 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయండి. 12-13 లీటర్లు, 14-15 లీటర్లు, 16-15 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలోస్ అని చెప్తున్నారు. అన్ని చూసుకోండి, వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర నుండి చూసుకోవాలి. ఏ బైస్కి డీటెయిల్స్ బతాయి బాయ్? भैया ये सेकंड टाइम का రెండో ఈతలో ఉంది. చిన్న రింగ్ అయితే బాగుంది, చిన్న క్వాలిటీ, సైజు బాగుంది, చిన్న సైజు. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी 10-11 लीटर का. 10-11 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. ఇలాంటి చిన్న సైజు కావాలన్నా కూడా మనకైతే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయండి. హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మార్నింగ్ దిగాయి కాబట్టి పెయిన్ ఉంటాయండి, కాళ్ళ మనకి బాడీ పెయిన్స్ కూడా ఉండడం జరుగుతుంది వాటికి కూడా. అందుకోసమే నిదానంగా నడుస్తున్నాయి చూసుకోండి. तो किसान को कुछ गारंटी हाँ भैया अपने फार्म का गारंटी है. 1 टाइम 2 टाइम 3 टाइम इधर चेक करके लेके जाए. ओके, इधर रहने के रहने खाने का मेरे पास सब चीज़ है. सब ठीक है. कॉन्टैक्ट नंबर बताइए भाई. भैया 9053733555. ओके, रेट बहुत ज्यादा रेट है भैया. उधर हरियाणा में 5-5 लाख का भी भैंस बिक रहा है. हाँ 5 लाख भी पैसे है. एक भैंस 5 लाख भी, एक भैंस 7.5 या 8 लाख भी. ऐसे रेट हो गए हरियाणा में. ओके, क्या खरीदने क्या नहीं कुछ समझ नहीं आ रहा. 5 लाख का कितना दूध दिया? ये 20 प्लस 20 प्लस 20 दूध. लेकिन दूध देता, पैसा लगता तो दूध भी दूध देता. ओके, अच्छा क्वालिटी मुर्रा. अगर आप ये साइज लोगे size, हरियाणा हाँ, में, हाँ. ये साइज अगर हरियाणा में लेना चाहो, हाँ. ये क्वालिटी पूरी. ओके, हाँ ये भैंस 20 लीटर दूध भी निकाल सकती है. ये आपको 3 से 4 लाख में मिलेगा हरियाणा में. अच्छा చూసుకోవచ్చు. 5 లక్షల గేదెలు కూడా మనకి హర్యానాలో ఉన్నాయంట. అవి చూసుకో. ये देखो भैया नस, ये सब दूध वाला नस है. హౌ పాల నరాలు కూడా చూసుకోండి. ఈ గేదె అయితే చాలా బాగున్నాయండి. చూసుకోవచ్చు. మనకైతే ఇదైతే अगर ये साइज वो साइज जैसे एक वो है सामने वाली, హౌ ऐसा लो तो 3 से 4 लाख तक मिलेगा उधर. ఓకే, చూసుకోవచ్చు. 2-3 లక్షల వరకు అయితే గేదెల రేట్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి కిतना से कितने तक भाई? भैया अभी 150 से हाँ ज्यादा पूरा एक डिस्काउंट वगैरह लगाओगे तो 190 तक है. 90 तक. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी 20 लीटर तक है. 10 लीटर प्लस का सब. ओके, पूरा बाई से 10 लीटर पास. 10 लीटर प्लस अभी 20 से नीचे का. ठीक. 20 लीटर तक का भैंस है अभी. ओके, नंबर भाई एक बार. नंबर भैया 9053733555 हरियाणा मुर्रा डेयरी फार्म एग्जिट नंबर 15 पेद्दा गोलकोंडा शमशाबाद. థ్యాంక్ యూ మురుగన్. ఓకే భయ్యా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.